హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోయేటటువంటి అంగన్వాడీ నోటిఫికేషన్, అదేవిధంగా అందులో ఉన్నటువంటి 33 జిల్లాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వేకెన్సీ లిస్ట్ మన చేతిలో ఉంది. అదేవిధంగా ఈ యొక్క పోస్టులని ఎప్పుడు ఏ విధంగా అప్లై చేయాలి అనే విషయం కూడా నేను మీకు వీడియో చివరిలో చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోలో మనం 2 జిల్లాలని తీసుకోవడం జరిగింది. నేను చేసిన ప్రతి వీడియోకి ఈ జిల్లా నుండి చాలా మంది కామెంట్స్ అనేది చేయడం జరుగుతుంది. ఒకటి మంచిర్యాల జిల్లా, 2 మెదక్. ఈ 2 జిల్లాల నుండి చాలా మంది కామెంట్ చేస్తూ మాకు వేకెన్సీ లిస్ట్, అదే విధంగా మా జిల్లాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ కావాలి అని చెప్పేసి పదే పదే అడగడం జరుగుతుంది. అందుకని నేను ఈ 2 జిల్లాలని తీసుకొని ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా మీ యొక్క జిల్లాల లిస్ట్ మీకు కావాలి అనుకుంటే, మీ జిల్లా నోటిఫికేషన్ డీటెయిల్స్ మీకు కావాలి అనుకుంటే ఈ వీడియోకి లైక్ చేయండి. దానితో పాటుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత మీ జిల్లా పేరుని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీ జిల్లాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. కంపల్సరీగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితేనే మనం చేసేటటువంటి అంగన్వాడీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రీచ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మంచిర్యాల జిల్లా వేకెన్సీ లిస్ట్ గురించి చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు, నేను చెప్పేటటువంటి విషయాన్ని మీకు ఇక్కడ వీడియో రూపంలో కూడా అందించడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్టయితే మీకు ఈ 2 జిల్లాలలో అంగన్వాడీ టీచర్స్ ఎంతమంది ఉన్నారు, అంగన్వాడీ హెల్పర్స్ ఎంతమంది ఉన్నారు, మినీ అంగన్వాడీలు ఎంతమంది ఉన్నారు అనే పూర్తి విషయం అనేది అర్థమవుతుంది. ఇక్కడ మంచిర్యాల జిల్లాలో నేమ్ ఆఫ్ అంగన్వాడీ సెంటర్ వచ్చేసి ఫస్ట్ బెల్లంపల్లి. ఇక్కడ అంగన్వాడీ టీచర్ 1 ఖాళీగా ఉంది, అంగన్వాడీ హెల్పర్ 1 ఖాళీగా ఉంది, మినీ అంగన్వాడీ 0 చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి భీమారం, 1 అంగన్వాడీ టీచర్, 6 హెల్పర్స్ ఖాళీలుగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి భీమిని, 2 అంగన్వాడీ టీచర్స్, 4 హెల్పర్స్ ఖాళీగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి చెన్నూరు, 1 అంగన్వాడీ టీచర్, 2 హెల్పర్స్ ఖాళీగా ఉన్నాయి. దండపల్లి, 4 అంగన్వాడీ టీచర్స్, 2 హెల్పర్స్ ఖాళీగా ఉన్నాయి. హాజీపూర్లో 3 అంగన్వాడీ టీచర్స్, 3 హెల్పర్స్ ఖాళీలుగా ఉన్నాయి. జైపూర్లో 1 అంగన్వాడీ టీచర్, 1 హెల్పర్ ఖాళీగా ఉంది. జన్నారంలో 1 అంగన్వాడీ టీచర్, 3 హెల్పర్స్ ఖాళీలుగా ఉన్నాయి. కన్నెపల్లిలో 1 హెల్పర్, 1 మినీ అంగన్వాడీ ఖాళీగా ఉంది. కాస్పేట్లో 6 టీచర్స్, 2 హెల్పర్స్ ఖాళీలుగా ఉన్నాయి. కోటపల్లిలో 4 టీచర్స్, 4 హెల్పర్స్ ఖాళీలుగా ఉన్నాయి. లక్షట్పేట్లో 5 టీచర్స్, 1 హెల్పర్, 2 మినీ అంగన్వాడీలు ఖాళీలుగా ఉన్నాయి. మంచిర్యాలలో 4 టీచర్స్, 2 హెల్పర్స్ ఖాళీలుగా ఉన్నాయి. మందమరిలో 1 హెల్పర్ మాత్రమే ఖాళీగా ఉంది. నస్పూర్లో 4 టీచర్స్, 1 హెల్పర్, 3 మినీ అంగన్వాడీలు ఖాళీలుగా ఉన్నాయి. నెన్నెల్లో 2 టీచర్స్, 4 హెల్పర్స్ ఖాళీలుగా ఉన్నాయి. తాండూరులో 5 టీచర్స్, 5 హెల్పర్స్ ఖాళీలుగా ఉన్నాయి. వేమన్పల్లిలో 3 టీచర్స్, 3 హెల్పర్స్ ఖాళీలుగా ఉన్నాయి. ఇక్కడ మొత్తంగా మంచిర్యాల జిల్లాలో చూసినట్టయితే అంగన్వాడీ టీచర్స్ 48 పోస్టులు, అంగన్వాడీ హెల్పర్స్ 53 పోస్టులు, మినీ అంగన్వాడీలు 6 ఈ పోస్టులు అనేది ఖాళీలుగా ఉండడం జరిగింది. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ నేను రిలీజ్ అవ్వగానే వెంటనే మన ఛానల్లో వీడియో అనేది చేసి పెట్టడం జరుగుతుంది. ఏ విధంగా అప్లై చేయాలి, దీనికి సంబంధించిన తదితర వివరాలు అన్నీ కూడా నేను చేసి పెట్టడం జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నట్టయితే మీకు ఈ వీడియో అనేది వెంటనే రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం మరొక జిల్లా అయినటువంటి మెదక్ ఇన్ఫర్మేషన్ని చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, మెదక్ ఇన్ఫర్మేషన్ని నేను చెప్తున్నాను. ఫస్ట్ నేమ్ ఆఫ్ అంగన్వాడీ సెంటర్ వచ్చేసి అల్లాదుర్గ్, 1 అంగన్వాడీ టీచర్ ఖాళీగా ఉంది, 1 అంగన్వాడీ హెల్పర్ ఖాళీగా ఉంది, మినీ అంగన్వాడీ 0 చూపిస్తుంది. చేగుంట 2 టీచర్స్ ఖాళీగా ఉన్నాయి. చిల్చెడ్ 2 టీచర్స్, 4 హెల్పర్స్ ఖాళీగా ఉన్నాయి. హవేలీ గన్పూర్ 1 టీచర్, 2 హెల్పర్స్ ఖాళీగా ఉన్నాయి. కౌడుపల్లి 4 టీచర్స్, 2 హెల్పర్స్ ఖాళీలుగా ఉన్నాయి. కుల్చారం 3 టీచర్స్, 3 హెల్పర్స్ ఖాళీలుగా ఉన్నాయి. మనోహరాబాద్ 1 టీచర్, 1 హెల్పర్ ఖాళీగా ఉంది. మెదక్ 1 టీచర్, 3 హెల్పర్స్ ఖాళీలుగా ఉన్నాయి. నర్సాపూర్ 1 హెల్పర్, 1 మినీ అంగన్వాడీ ఖాళీగా ఉంది. నర్సింగి 2 హెల్పర్స్ ఖాళీలుగా ఉన్నాయి. నిజాంపేట్ 4 టీచర్స్, 4 హెల్పర్స్, 1 మినీ అంగన్వాడీ ఖాళీలుగా ఉన్నాయి. పాపన్నపేట్ 5 టీచర్స్, 4 హెల్పర్స్ ఖాళీలుగా ఉన్నాయి. రామాయపేట్ 4 టీచర్స్, 2 హెల్పర్స్ ఖాళీలుగా ఉన్నాయి. రేగోడే
ఒక హెల్పర్ ఖాళీగా ఉంది. శంకరంపేట్ 4 టీచర్స్, ఒక హెల్పర్, 3 మినీ అంగన్వాడీలు ఖాళీగా ఉన్నాయి. శంకరంపేట్ 2 టీచర్స్, 4 హెల్పర్స్ ఖాళీలుగా ఉన్నాయి. శివంపేట్ 5 టీచర్స్, 5 హెల్పర్స్ ఖాళీలుగా ఉన్నాయి. టేక్మల్ 3 టీచర్స్, 3 హెల్పర్స్ ఖాళీలుగా ఉన్నాయి. టోటల్ పోస్టులు వచ్చేసి అంగన్వాడీ టీచర్స్ 43 ఖాళీలు, అంగన్వాడీ హెల్పర్స్ 50 ఖాళీలు, 5 మినీ అంగన్వాడీలు. మొత్తంగా ఈ పోస్టులు అనేది మెదక్ జిల్లాలో ఖాళీలుగా చూపెట్టడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి. అయితే వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మనకి స్త్రీ శిశు శాఖ సంక్షేమ శాఖ మంత్రి గారు సీతక్క మనకు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడం జరిగింది. జనవరి 2025లో అంగన్వాడీ నోటిఫికేషన్ ఇస్తాము అని చెప్పేసి వారైతే చెప్పడం జరిగింది. వారు చెప్పిన విధంగా ఇంకొక నెలలోనే ఈ నోటిఫికేషన్ అయితే ఉంది. కాబట్టి ఈ వేకెన్సీ లిస్టులో మీ యొక్క గ్రామంలో, మీ యొక్క మండలంలో వేకెన్సీస్ ఉన్నట్టయితే ఉన్నవారంతా కూడా మొదటగా మీకు సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ని రెడీ చేసి పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవైతే మీ దగ్గర ఉంచేసుకోండి. ఎందుకంటే నోటిఫికేషన్ రాగానే మీకు ఎక్కువ టైం ఉండకపోవచ్చు. కాబట్టి మీకు సంబంధించినటువంటి 10th ఇంటర్ మెమో, అదేవిధంగా మీ యొక్క రెసిడెన్సీ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఈ విధమైన సర్టిఫికెట్స్ అన్నీ కూడా మీ దగ్గర రెడీగా పెట్టుకోండి. నోటిఫికేషన్ పడగానే నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది వీడియో రూపంలో పెట్టడం జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న వాళ్ళకి వెంటనే ఆ వీడియో అనేది వస్తుంది. కాబట్టి రాగానే మీరు అప్లై చేసుకొని ఈ జాబ్స్ని పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోని 10 మందికి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.